హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి మందార పువ్వులండి. మందారం మొక్కలు నేల మీదే కాకుండా పాట్స్లో వేసుకున్న ఎక్కువ పువ్వులు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఈ టిప్స్ అనేవి ఫాలో అవడం వల్ల మందార పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో. ముందుగా మందార పువ్వుల్లో చాలా రకాల మందారాలు ఉంటాయండి. చాలా కలర్స్ కూడా ఉంటాయి. బేబీ మందారం, వైట్, అలాగే గంట మందారం పువ్వులు కూడా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. సన్లైట్ అనేది ఎక్కువగా ఉండాలండి. ముందుగా సన్లైట్ 6 గంటలు సన్లైట్ ఉంటేనే మందార పూలు అనేవి ఎక్కువగా పూస్తాయి. అలాగే పాట్స్లో పెంచుకున్న మనం నేల మీద ఉన్న ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదండి. ఓవర్ వాటరింగ్ ఎప్పుడైతే చేస్తారో మొక్కలైతే చనిపోతాయండి. చూసారు కదా, సాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ఇసుక కొంచెం 10% అనేది ఇసుక కలుపుకొని మొక్కనైతే పెట్టుకోవాలండి. అప్పుడే మందార పూలు బాగా పూస్తాయి. అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. అలాగే కంపోస్ట్ అయితే వీటికి ఇవ్వాలండి. ఎందుకంటే మనం పాట్లో పెంచుకున్నప్పుడు కంపోస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎగ్షెల్ పౌడర్ కానీ, బనానా పీల్ పౌడర్ కానీ, లేదంటే వాడి పడేసిన టీ పౌడర్ ఉంటుంది కదండి, వీటి మూడింటిని కూడా డ్రైగా ఎండబెట్టేసి మనం మిక్సీ పట్టి ఈ పౌడర్ని కనుక ఇచ్చామంటే కనుక మంచి రంగులో కూడా వస్తాయండి ఫ్లవర్స్. అలాగే మనం పువ్వులు అయిపోయిన తర్వాత ఆ కొమ్మలు ఏదైతే ఉంటాయో ఇక్కడ వరకు కూడా కింద వరకు కూడా తీసేసేయండి. అప్పుడు మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేవి వస్తాయి. లేదంటే అలాగే ఉంచేసారంటే బ్రాంచెస్ రావండి. మొక్క అనేది అలా గ్రోత్ లేకుండా ఉండిపోతుంది. అలాగే మందార మొక్కల్లో ఎక్కువగా ఫేస్ చేసేది మిల్లీ బగ్స్ కానీ, లేదా తెల్ల పురుగు కానీ, అలాంటివి ఎక్కువగా పెస్ట్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం నీమ్ ఆయిల్ అనేది బెస్ట్ సొల్యూషన్ అండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్లయితే ఫోర్స్గా స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేసినప్పుడు వెంటనే రిమూవ్ అవుతుంది. లేదు అనుకుంటే మీరా షాంపూని 1 లీటర్ వాటర్లో కలిపి ఫోర్స్గా స్ప్రే చేసిన ఈ మిల్లీ బగ్స్ కానీ ఎలాంటి పెస్ట్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. చూసారు కదండి, ఈ టిప్స్ ఫాలో అవుతే చాలు. మందార పూలు అనేది పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.